ప్రకాశం జిల్లా కొండపి బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బస్సు ప్రమాదం జరగడం దురదృష్టకరమని, డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఈ సందర్భంలో 15 మంది ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించారు. ఫీలింగ్ పెయిన్ ఉంచేసి ఈ ఇంజెక్టబుల్స్ వేసి కొద్దిగా సబ్సైడ్ పెయిన్ తగ్గిందా పంపించాను. అదర్వైజ్ ఏమవుతుందంటే ప్రాపర్ ట్రీట్మెంట్ లేదు, మేము బయటకు వెళ్ళామని అంటారు. వాళ్ళు ఎగనెస్ట్ మెడికల్ అడ్వైజర్ పిల్లలు స్టే చేయించున్నాను. కూతురు అమ్మాయి అది కాదు, ఆడ మన కార్నర్లో ఉంది పార్టీ హౌస్ మూల మీద బైపాస్ నుంచి లోపలికి వచ్చి అక్కడ ప్రేయర్స్ ఉన్నాయి, అక్కడికి వస్తున్నాయి. అక్కడికే కదా. సరే అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం కామేపల్లి నుండి ఒంగోలు వచ్చేటువంటి బస్సు కొండేపి అనకర్లపూడి దాటిన తర్వాత ఎదురుగా బస్సు వస్తున్న సందర్భంలో అది కొంచెం బ్యాక్ టైర్ స్కిడ్ అయిపోవడం వల్ల వాలిపోవడం జరిగింది. ఇక డ్రైవరు అప్రమత్తంగా ఉండి బస్సు క్రాస్ చేయటం చాలా జాగ్రత్తగా చేసే సందర్భంలో పడిపోవడం వల్ల పెద్దగా ప్రమాదాలు అంటే ప్రాణాపాయాలు లేకుండా మనం బయటపడ్డాం, చిన్న గాయాలతో బయటపడ్డాం. ఎలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ సందర్భంలో ఇక్కడికి 15 మంది ఒంగోలు జీజీహెచ్కి రావడం జరిగింది. 10 మందికి కొండేపి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. గాయపడినటువంటి వాళ్ళు చిన్న చిన్న గాయాలని వాళ్ళకి వైద్యం చేస్తున్నామండి. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగిందండి. వీళ్ళందరికీ నయమయ్యేంత వరకు మేము చర్యలు